వర్షం కుండపోతగా ఒకటే వాన. బంగాళాఖాతంలోని వాయుగుండానికి ఋతుపవనాలు తోడయ్యాయి. చినుకు వానై వరదై ముసిరైంది. ముమ్మరంగా కురుస్తుంది. ఆ బీభత్సానికి సరైన ఆధారం లేని పూరిళ్లు నేల కూలుతున్నాయి. కొంచెం పునాది ఉన్న పెంకుటిళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. అంత ప్రళయంలోనూ ఓ మేడ అదరలేదు, బెదరలేదు. కాని ఆ మేడలోని ఆనందరావు మాత్రం కుదురుగా లేడు. కాలు కాలిన పిల్లిలా గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. కింద నుంచి పైకి వచ్చినవాడు. 4 ఇళ్లల్లో తోట పనిలో మొదలుపెట్టి 4 గోళ్లల్లో చుట్టి పనికి మారినవాడు. ఆ తర్వాత 4 కాంట్రాక్టర్ల వద్ద కూలీలను సరఫరా చేసే సబ్ కాంట్రాక్టర్లలో ఒకటిగా చేరినవాడు. ఆపై సొంతంగా తనే కాంట్రాక్టు పనులు మొదలుపెట్టాడు. ఎప్పుడు 10 మందికి పనులు పురమాయిస్తూ గడిపే ఆనందరావు కూలీల మధ్య వచ్చే చిన్న చిన్న తాగాదాలు సర్ది చెబుతూ సెటిల్మెంట్ల దాదాగా ఎదిగాడు. దాంతో పేరు ప్రఖ్యాతులే కాదు, అప్పలంగా ఆస్తులు కూడా వచ్చి పడ్డాయి. వాటి మీద ఆదాయాలు కొత్త వ్యాపారాన్ని తెచ్చాయి. ఆనందరావు ఏ బడిలోనూ చదవలేదు. అయితేనేం చదువుకున్నోళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 4-5 భాషలు మాట్లాడగలడు. వ్యాపారంలో రాణించాలంటే మనం చెప్పేదేంటో ఎదుటివాడికి, వాడు చెప్పేది మనకు అర్థం కావాలి అన్న కిటుకు జీవితపు తొలినాళ్లలోనే తెలుసుకొని మన పొరుగు రాష్ట్రం భాషలని నేర్చుకున్నాడు. అయితే ఏదీ రాయలేడు. ఆఖరికి సంతకం కూడా కావాలని దాన్ని నేర్చుకోలేదు. వేలిముద్రైతే ఫోర్జరీకి అవకాశం బాగా తక్కువ ఉన్నదని ఆయన నమ్మకం. అలా ఏ పనిలోనైనా తనదంటూ ఓ ముద్ర వేసుకున్న ఆనందరావు ఎంతో ఎత్తుకు ఎదిగిన పాత అలవాట్లలో 2 మాత్రం ఇప్పటికీ మార్చుకోలేదు. మొదటిది తలకు గుడ్డ చుట్టుకోవడం. అమెరికా వెళ్ళిన అమ్మాయిలతో గడిపిన తలకు గుడ్డ కట్టుకునే ఉంటాడు. నేను మట్టి మోసింతటి వాణ్ణయ్యాను, ఆ సంగతి మర్చిపోకూడదనే గుడ్డ కట్టుకుంటాను అంటాడు ఎవరైనా అడిగితే. ఇక రెండోది మందు పొందు. పగలంతా గుడ్డులా కష్టపడిన రాత్రి 8 అయ్యేసరికి టీపాయ్ ముందు విస్కీ బాటిల్తో కూర్చుంటాడు. 10 అయ్యేసరికి పరువాల పరుపపై పవలిస్తాడు. అలసిన మనిషిలో మనసులో ఉత్సాహం నింపేవి మధువు మగువ ఈ 2 కదా అంటుంటాడు తన సన్నిహితులతో సరదాగా. 2 రోజులుగా ఆ 2టికి లోటు వచ్చింది. అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు. కోరికతో చచ్చిపోతున్నాడు. కోపంతో రెచ్చిపోతున్నాడు. ముసురుకు 3 రోజుల ముందు తన ఇంటిలో బిజినెస్ ప్రముఖులకు పార్టీలు ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్లతో కలిసి కొత్త ప్రాజెక్టుకు స్థలం చూడటానికి బెంగళూరు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ముసురు. వరుస పార్టీలతో ఇంట్లో సరుకు కాస్త అయిపోయింది. తెప్పించుకుందామంటే గుట్టుగా తెచ్చేవారు ఎవరో లేరు. ఈ పనులన్నీ ఎప్పటికప్పుడు చేసిపెట్టి నమ్మిన బంటు ఇవాళ రాలేదు. కాదు, తనే రావద్దన్నాడు. నీ ముఖం నాకు చూపించుకో అని తగిలేశాడు. కిటికీలోంచి సన్నగా లోపల పడుతున్న నీటి తుంపరాలకు కంపరమెత్తిపోతున్నాడు. తీరని కోరికతో వెంపర్లాడిపోతున్నాడు. నిజానికి సన్నగా పడే చినుకులన్నా వాటిలో తడవడమన్నా ఆయనకు చాలా సరదా. చినుకుల్లో మేడ మీద నడుస్తూ తడుస్తూ మధ్య మధ్య మందు కొడుతూ గడపడం అంటే ఇంకా ఇంకా సరదా. బయట ఆకాశంలో మెరుపులు. ఊరి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆనందరావు ముందు ఫోన్ చేసింది తన గర్ల్ ఫ్రెండ్ రోజుకి. ఆమె లేదు, ఊరెళ్ళిందట. దాంతో అప్పుడెప్పుడో రోజీ ద్వారా పరిచయమైన స్వీటీకి ఫోన్ చేశాడు. ఆమె తన బాస్తో కలిసి క్యాంప్లో ఉందని తెలిసి ఉస్సూరుమన్నాడు. ఇప్పుడెలా? మరెవరికైనా పురమాయిద్దామన్నా ఎవరున్నారో? ఉన్నా విషయం బయటకు పొక్కి పరువు పోదు. పోనీ పొమ్మన్నవాణ్ణే రమ్మంటే బాగానే ఉంది, కాని పిలిచేదెవరో? ఆనందరావు మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. బయట మెరుపులు చొరకత్తుల్లా తాకుతున్నాయి, గీకుతున్నాయి. ఆ చిరాకు సహించలేక విసవిస లోపలికి వెళ్ళాడు. అల్మరా తీశాడు. ఖాళీ సీసాలు చెల్లచెదురుగా ఉన్నాయి. ఉన్నట్టుండి పెద్ద మెరుపు మెరిసింది, వెలుగు పరుచుకుంది. సీసాలో వెనక దాక్కున్న ఓ సీసాలో అడుగున కొంచెం ఉండిపోయిన మందు జిగేల్మంది. నాలుక జివ్వమంది. ఆత్రంగా తీశాడు. గ్లాసులో పోశాడు. నీళ్లు కలిపాడు. గొంతులో పోశాడు. రిలాక్స్ అవుదామనుకున్నాడు. కానీ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఒక్క మనసే మాట వినేది కాదు. ఇప్పుడు శరీరంలోని అణువణువు ఎదురు తిరుగుతుంది. ఇలాంటప్పుడు ఆదుకోవలసిన భార్య మంచమెక్కింది. అయితే మంచం, లేదంటే వేల్కుర్చీ. ఆ 2టికామె పరిమితం. డబ్బుకు లోకం దాసోహం అవుతుందేమో కానీ కొన్ని జబ్బులు కావు పోవు. సపర్యలు చేయవలసిన కొడుకులు కోడళ్ళు పరాయి దేశాల్లో డాలర్ల పంట పండిస్తున్నారు. ఇక్కడ లంకంత కొంపలో తను ఒంటరిగా తొంటరిగా. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మెరుపు. కళ్ళు మూసుకొని అంతలోనే తెరిచాడు. మళ్ళీ నమ్మిన బంటు గుర్తుకొచ్చాడు. అవసరాలు ప్రాధాన్యతల్ని చెరిపేస్తాయి. కోరిక కొండ చిలువ. అహం ఇహం అన్న తేడా లేకుండా దేన్నైనా మింగేస్తుంది. క్షణం క్రితం వాణ్ణి ఎవడ పిలుస్తారు అనుకున్నవాడు ఇప్పుడు వాణ్ణి పిలిస్తే బాగున్ను అనుకుంటున్నాడు. చెడ్డ పనులకు
చెడ్డవాళ్ళనే వాడుకోవాలి అని తనని తాను సమర్థించుకుంటూ ఫోన్ చేశాడు. ఉన్న పలంగా జగన్నాథంను రమ్మన్నాడు. కావాల్సినవి ఎంత ఖర్చైనా తెమ్మన్నాడు. బయట మెరుపులు, ఇప్పుడవి చురకత్తులు కావు, విరి గుత్తులు మురిపిస్తున్నాయి, ముద్దుస్తున్నాయి. పెంకుటింటి చూరు కింద పాలు కుర్చీలో పడుకొని ఉన్నాడు జగన్నాథం. ఏకదాటిగా కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూస్తున్నాడు. వాన నీటిలో బుడగ, దాని వెనక మరొక బుడగ. తన జీవితంలో కూడా సమస్యల మీద సమస్యలు, వాటితో సతమతమవుతూ పరధ్యానంగా ఉన్నాడు. హాల్లో ఫోన్ శబ్దానికి లేచి ఎత్తి యథాఫలంగా హలో అన్నాడు. ఆనందరావు గొంతు వినబడేసరికి తనను తాను సర్దుకొని సార్ సార్ అన్నాడు. సార్, అలాగే సార్, ఓకే సార్ అంటూ విన్నాడు. జగన్నాథం తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నాడు. ఆనందరావు నుంచి మళ్ళీ పిలుపు వస్తుందని తను ఊహించుకోలేకపోయాడు. అది మాత్రమే కాదు, జగన్నాథం జీవితంలో ఏదీ కూడా తను ఊహించుకున్నట్లు జరగలేదు. ఒక చేత్తో 2 జానెడుల పట్ట, మరో చేత్తో జానెడు పట్ట పట్టుకొని ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా తిరిగిన జగన్నాథం అసలు ఉద్యోగం కోసం తను ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన పని ఉండదని అనుకున్నాడు. మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన తన కాళ్ళ దగ్గరికే ఉద్యోగం వస్తుందని ధీమాపడ్డాడు. కానీ కాళ్ళ చెప్పులే కాదు, మోకాళ్ళ చెప్పులు కూడా అరిగి చివరి రోజు తల తిరిగి ఓ మేడ ముందు మెట్ల మీద పడిపోయాడు. అప్పుడు ఆదుకున్నది ఆనందరావు. తనకున్న వ్యాపారాలలో ఒకటైన బ్రాకెట్ కంపెనీకి లెక్కలు తెలిసిన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. వెతకపోయిన తీగలాగా తగిలిన జగన్నాథాన్ని లవదీశాడు, చారదీశాడు. బ్రాకెట్ కంపెనీ బరువు బాధ్యతలను అప్పచెప్పాడు. బ్రాకెట్ ఆడవాళ్లకు నిత్యం కత్తి మీద సాము, ఆడించే వాళ్లకు లెక్కల మీద విశ్వాసం. ఆ పని జగన్నాథం అవలేలగా చేసేవాడు. రోజు ఏ సెంటర్ నుంచి ఏ నెంబర్ మీద ఎంత పందెం జరిగింది, ఏజెంట్ల ద్వారా క్షణాల్లో చేరేది. అందులో ఏ నెంబర్ని తొక్కిపెట్టి ఏ నెంబర్ని వదిలిపెడితే వచ్చేదంతా పోయేదంతా చకచకా లెక్క కట్టి టకటకా చెప్పేవాడు. లెక్కల్లోని పాండిత్యం ప్రజల్ని ప్రభావితం చేసే ప్రణాళిక రచన లాంటి దానికి ఉపయోగించాలని ఎంతో తాపత్రయపడిన జగన్నాథం తన కల ఇలా తిరుగుతుందని ఊహించలేదు. జీవిత గమనం మలుపు తిప్పే ఉద్యోగమే కాదు, అంతకు మించి ఎంతో ప్రాముఖ్యత గల పెళ్లి కూడా తను అనుకున్నట్టుగా జరగలేదు. అప్పటిదాకా తండ్రి మాటే మార్గం, తండ్రి బాటే స్వర్గంగా గడిపిన జగన్నాథానికి తండ్రి చూసిన అమ్మాయి అర్థంగా అయింది. తన ఆశలు, ఆలోచనలు ఏవి కూడా తండ్రితో చెప్పుకోలేకపోయాడు. పోని భార్యతోనైనా చెప్పుకున్నాడా? అది లేదు. వరుసగా 4 ఆడపిల్లలు పుట్టాక ఇక సరిపెట్టేద్దామని అన్నాడు జగన్నాథం. కానేదాన్ని నేను కదా, మధ్యలో మీకేంటి బాధ అంది భార్యమణి. అవును నిజమే, నాకెందుకు బాధ అనుకోలేదు. కానేది నువ్వైనా పెంచేది నేనే కదా అని కూడా అనలేదు. ఇల్లు చక్కబడాలంటే భార్య మాట సాగాల్సిందే, కానీ భర్తను మాట్లాడనీయకుండా చేసి కాదు అని ఎన్నిసార్లు అనుకున్నా ఈ మాటలు కూడా ఆవిడ దగ్గర అనలేకపోయాడు. 7 ఆడపిల్లల తర్వాత ఓ మగపిల్లాడు పుట్టాడు. భార్య కన్నా జగన్నాథమే ఎక్కువ ఆనందించాడు. తన కుచేల కుటుంబానికి ఇక తెరపడుతుందని ఆశించాడు. అది జరగలేదు. వాడు ఒంటరివాడు కాకూడదు, తోడుగా మరొకడు ఉండాల్సిందే. మా అమ్మమ్మకు కూడా ఇలాగే 7 ఆడపిల్లల తర్వాత 2 మగపిల్లలు పుట్టారు, మనకే పుడతారు అంది భార్య. జగన్నాథమే కాదు, ఆ జగన్నాథుడు కూడా ఆ స్పీడుకు జడిశారు, ఆ మూడ్కి మురిశారు. చిత్రంగా మళ్ళీ మగపిల్లాడే పుట్టాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అందులోనూ ఆడపిల్లలు. ఖర్చుల మీద ఖర్చులు. అందుకు ఆదాయం కోసం మర్రులు చాచేవాడు, కొత్త దారులు తొక్కేవాడు, అడ్డదారులు పట్టేవాడు. అవసరాలు అంత పని చేయించేవి. ఆనందరావు దగ్గర ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్లు కూడా చేసేవాడు. అందులో చిట్ల వ్యాపారం ఒకటి. మొదట్లో రిజిస్టర్ కంపెనీలకు మెంబర్లను మాత్రమే బుక్ చేసేవాడు. అవి కమిషన్ ఇచ్చేవి. వాటి రుచి మరిగిన అతను సొంతంగా చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు. రిజిస్ట్రేషన్ చేయిస్తే బోలెడు తతంగమని అనధికారికంగా నడిపేవాడు. అదే తనని ముంచుతుందని ఊహించుకోలేకపోయాడు. గ్రూప్ మీద గ్రూప్ స్టార్ట్ చేశాడు. గ్రూప్ మొదలు పెట్టడం మీద చూపించిన శ్రద్ధ సభ్యుల ఎంపిక మీద చూసేవాడు కాడు. ఫలితంగా అన్ని రకాల వాళ్ళు సభ్యులైపోయారు. దీనికి తోడు ఇంట్లో ఎప్పుడు సమస్యలుండేవి, జోబులో ఎప్పుడు డబ్బులుండేవి. ఖర్చు పెట్టేటప్పుడు 100-50 కదా అనిపించేవి. లెక్క చూసుకునేసరికి లోటు వేలల్లో కనిపించేది. ఆ లోటు పోడ్చడానికి తన దగ్గర మెంబర్లో చిట్ వేలంపాట దగ్గరకు వచ్చి అలవాటు లేని మెంబర్ చీటీని తను పాడుకునేవాడు. ఆ మెంబర్కు సెటిల్ చేయవలసి వచ్చినప్పుడు మరో గ్రూప్లో ఇదే పని చేసేవాడు. ఇదంతా నాణ్యానికి ఒక పార్శ్వయం అయితే జగన్నాథం దగ్గర చీటి పాడుకున్న వాళ్ళలో కొందరు బకాయిలు కట్టేవారు కారు. రిజిస్టర్ కంపెనీ కాకపోవడం వలన బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయాడు. పైగా గట్టిగా గొడవ పెంచుకుని వీధిన పడితే పోలీసుల దృష్టికి వెళ్తుందేమోనని
తనే భయపడేవాడు. దీన్ని అలుసుగా తీసుకుని బకాయిదారులు ఏకంగా ఎగవేసేవారు. అలా బకాయిదారులు ఎగవేసిన దానికి తనే బాధ్యత వహించి తాను పాడేసుకున్న చిట్ సొమ్ము కూడా కలిపితే లక్షల్లో లెక్క తేలింది. చిట్లు మొదలుపెట్టిన 5 ఏళ్లు బాగానే నడిచింది. ఆ తర్వాతే తనకు తెలియకుండానే ఊబిలో కూరుకుపోయాడు. అన్ని గ్రూపుల్లో ఆఖరికి ఉండిపోయిన మెంబర్లకు పూర్తి చిట్టు సొమ్ము సెటిల్ చేయడానికి కావాల్సిన లక్షలాది రూపాయలు లేక కొద్ది రోజులు మనిషి పరారైపోయాడు. జనం కొంచెం ఏమరిచాక మళ్ళీ ఇల్లు చేరాడు. ఆ సంగతి తెలిసి రోజు ఇంటి మీద పడి ఎవరో ఒకరు నానా రభస చేసేవారు. వాళ్లను సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి పంపేవాడు. జగన్నాథం దగ్గర చిట్ కట్టే వాళ్లలో తనతో పాటు పనిచేస్తున్న వారు కూడా 2 ఉన్నారు. వారిలో ఒక ఆయన తన కూతురి వివాహ సమయానికి చేతికి అందుతాయన్న ఆశతో కట్టాడు. ఆ విషయమై ఆనందరావు దగ్గర చెప్పుకొని లబోదిబోం అన్నాడు. అప్పటికి 10 రోజులుగా పనిలోకి రాని జగన్నాథన్ని రప్పించి స్టాఫ్ మెంబర్స్ సొమ్ము ఇస్తావా చేస్తావా అని ఒత్తిడి చేశాడు ఆనందరావు. గత్యంతరం లేక భార్యమణికి అడపాదడపా తాను చేయించిన నగలు, పిల్లల పేరు మీద దాచిన సొమ్ము కూడా కలిపి స్టాఫ్కి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. జగన్నాథంలోని తెలివితేటల్ని చూసి మొదట మురిసిపోయాడు. అదే పాండిత్యానికి ఇప్పుడు జడిసి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశాడు ఆనందరావు. నల్లేరు మీద నడకలా సాఫీగా సాగుతుందనుకున్న జీవితం ఇలా పల్లేరు మీద నడకలా దుర్భరమవుతుందని కలలో కూడా జగన్నాథం ఊహించలేదు. 3 రోజుల నుంచి దంచేస్తున్న వర్షానికి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. ఎండ పొద్దెరగని ఇల్లు గలీజ్గా ఉంది. పిల్లా పిచ్చుక అంతా ముసురుకు ఇంట్లోనే ఉన్నారేమో గందరగోళంగా ఉంది. బయట ఆకాశంలో మెరుపులు, ఇంట్లో భార్యమని అరుపులు. వాలు కుర్చీలోని జగన్నాథానికి కాంతిరేఖల ఆనందరావు నుంచి ఆహ్వానం. అయితే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఉన్న సమస్యలో ఒకటి తీరింది, మరొకటి చేరింది. మందు ఎలాగోలా సంపాదించవచ్చు, మగువను ఎలా తేవడం ఆలోచిస్తున్నాడు. ఆనందరావు దగ్గర పనిచేసే రోజుల్లో ఆయన దగ్గర మరింత పలుకుబడి పెంచుకోవాలనే ప్లాన్తో అతని బలహీనతల్ని వాడుకున్నాడు. తెలిసిన స్మగ్లర్ దగ్గర ఫారెన్ విస్కీ బాటిల్ కొని ఆయన దగ్గరికెళ్ళి తనకెవరో ఇచ్చారని, తమ బోటి పెద్దలకే గాని నాలాంటి వాడికి తగదని ఆఫర్ చేశాడు. ఆనందరావు కళ్ళు మెలమెలా మెరిశాయి. అప్పట్నుంచి ఫారెన్ సరుకు ఎప్పుడు కావాలన్నా జగన్నాథం చేత తెప్పించుకునేవాడు. అలా స్వామి కార్యం స్వకార్యం 2 జరిగేవి. ఆ పరిచయాలు ఇంకా ఉన్నాయి. బాటిల్ సరే, బామను ఎలా పట్టుకోవడం అంతు పట్టడం లేదు. తనకు తెలిసిన ఆడవాళ్లలో ఎక్స్ట్రాలు పోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని జుట్టు పీక్కుంటున్నాడు. ఒకవేళ ఉన్నా ఇప్పటికిప్పుడు ఎలా పట్టుకోవడం అర్థం కాక బుర్రగోక్కుంటున్నాడు. పోని చిలకలపేటలో ఎవరైనా ఉన్నారేమో ప్రయత్నిస్తే స్ఫూరించింది. తనుంటున్న కాలనీని ఆనుకొని ఉన్నదే చిలకలపేట. అందులో ఉండేది మెజారిటీ లేబర్ క్లాసే. అవును, వాళ్ళైతే సులువుగా పడిపోతారు. పూట గడవడానికి ఎంతకైనా తెగిస్తారు అనుకున్నాడు. తప్పేముందే, చెడిపోయిన వాళ్ళని వాడుకుంటున్నాను గాని నాకుగా ఎవరిని చెరపడం లేదుగా అని తనను తానే సమర్థించుకున్నాడు. అదే పనిగా ఆలోచించిన జగన్నాథానికి ఆనందరావు ఇంట్లోని పని మనిషి గుర్తుకొచ్చింది. అవును, ఆ పని మనిషి ఉండేది చిలకలపేటలోనే కదా. జల్లెడ పట్టి చూస్తున్నాడు. దానికో కూతురు కూడా ఉన్నట్టు గుర్తు అనుకున్నాడు. ఆకాశం మెరుపు వెలుగులో మబ్బులు కనిపించినట్టు జగన్నాథానికి రత్తాలు కనిపించింది. ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఆ గుడిసెలు మన సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్స్ వేసే గుడిసెల్లా అందంగా లేవు. ప్రజల మధ్యకొచ్చినప్పుడు కుటీరంలోనే కొలువుంటానని చెప్పే మన ప్రీతమ నాయకులకు అధికారులు అమర్చే కుటీరాల్లా హంగు ఆర్భాటంగాని లేవు. నీటిలో తేలియాడే తాటాకు గొడుగుల్లా ఉన్నాయి. వాటి మొదల్లో కనిపించక జీవిత పడుగు మెట్ల మీద దేవరించే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు, వాళ్ళ ఇళ్లల్లో నీళ్లు. గుడిసె కన్నాల్లోంచి ధారాపాతంగా కారుతున్న వాననీటి వంక కన్నార్పకండా చూస్తుంది రత్తాలు. ఆరు బయట ఉన్నదానికి గుడిసెలో ఉన్నదానికి తేడా లేకుండా ఉందామెకు. గుడిసెలో ఓ మూల కుక్క మంచంపై తల్లి మాసిన బట్టల మూటలా పడి ఉంది. ఆమెకు జ్వరం. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గడం లేదు. పైగా నిచివేస్తున్న కొద్దీ అధికమవుతున్న అవినీతిలాగా ఎక్కువవుతుంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని అనేక సార్లు రత్తాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ద ఆసుపత్రికి నేను రానంటే రాను అని ఆమె ముందుకేసేది. ఓ పిచ్చిగాని, పెద్ద ఆసుపత్రికి వెళ్తే నాకు తగ్గుతుందా ఏంటి? నాకెలాగో తగ్గదో నా సంగతో తెలి అయిన దానికి కాని దానికి డబ్బు గుంజుతూ నిన్ను పీక్కు తినేస్తారే అనేది తల్లి. వాన నీరు లోపలికి రాకుండా ఇంట్లో ఉన్న చెక్క ముక్కల్ని గుడిసె గుమ్మం దగ్గర అడ్డుపెట్టింది. అయినా అది ఆగడం లేదు. అమ్మా, పిలుపో మూలుగో అన్నట్లు పిలిచిందామె. ఏంటి అన్నట్లు తల్లివైపు చూసింది రత్తాలు. అన్నయ్య వచ్చాడా అడిగింది తల్లి. అబ్బా, ఎప్పటికి 66 సార్లు అడిగావు, రాలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని నాలుక చివరిదాకా వచ్చిన మాటల్ని దిగమింగింది. తల్లి గొంతులో పలికిన దైన్యానికి కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది. చెమ్మగిలిన కళ్ళతో తల్లి పక్కన కూర్చొని
చేతిలో చేవేసి నెమ్మదిగా పట్టుకుంది. కూతురి చేతిని వదిలేకుండా గట్టిగా, మరింత గట్టిగా పట్టుకొని గుండెలు కదుముకుంది. ఏం తల్లి, సుబ్బుగాడు రాలేదా? మళ్ళీ అడిగింది తల్లి. లేదమ్మా, అయినా ఆడి కోసం ఎందుకు అలా కలవరిస్తావో? ఆడెక్కడున్నాడో ఏటో. నీకు బాగాలేదని ఆడికి తెలుసా ఏటి వచ్చేయడానికి అంది. వీలైనంత శాంతంగా మాటలు వన్న కలిసిరాని తోబుట్టువుపై కడుపులో బాధ గొంతులో తొనికెసలాడింది. కానరాని అన్నయ్య కనిపిస్తే బాగున్ను అన్న కోరిక కనిపించింది. అలా అనకమ్మా, ఆడు రాకుండా ఉండడు. నేను సచ్చేలోపు వస్తాడు చూడు. ఇంతకు ముందు అలాగెన్నిసార్లు రాలేదు తల్లి అందే. ఆమె మాటలో ఎదురు ప్రశ్నతో పాటు కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఎదురుచూపుంది. కడుపు తీపి ఉంది. నిజమే, సుబ్బు చాలాసార్లు వచ్చాడు వెళ్ళాడు. తండ్రి కొట్టాడని సుబ్బుగాడు ఇల్లు వదిలి పారిపోయాడు. అలా పోయినవాడు ఓ ఏడాది గడిచాక తిరిగొచ్చాడు. అప్పుడు తండ్రికేదో దెబ్బ తగిలి ఇంట్లోనే ఉన్నాడు పనికిపోకుండా. తండ్రి కొడుకు ఒకరినొకరు చూసుకొని ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. వారం రోజులు గడిచాయి. కనిపించకుండా పోయిన ఏడాదంతా ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమి చేశాడో చూశాడో కథలు కథలుగా చెప్పేవాడు. అయితే ఎక్కడున్నా ఏం చేసినా మీకు తలవంపులు తెచ్చే పని మాత్రం చేయలేదు, చెయ్యబోను అనేవాడు. ఆ మాటలకు తల్లిదండ్రులిద్దరూ పొంగిపోయారు. వారం రోజులు బాగానే గడిచాయి. ఓ రోజు వీధిలో వాళ్లతో సుబ్బుగాడు ఏదో గొడవ పెట్టుకున్నాడు. అది ఇంటి దాకా వచ్చింది. తండ్రి చివాట్లెట్టాడు. బుద్ధిగా ఉంటావా అన్నాడు. మాట పెరిగింది. అంతే, మళ్ళీ కనిపించకుండా పోయాడు. అలా పోయినవాడు ఓ 6 నెలలు గడిచేసరికి మళ్ళీ వచ్చాడు. ఈసారి సుబ్బుగాడు వచ్చిన నాటికి వాళ్ళ దగ్గర బంధువుల పెళ్లి జరుగుతుంది. భలే వచ్చేవర సమయానికి అని సుబ్బుగాడిని చూసి అంతా సంతోషించారు. సుబ్బుగాడు ఇలా పరారయ్యాల తిరిగి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం, ఆనందం పంచేదో, విచారం నింపేదో ఏదో ఒకటి జరిగేది. దాంతో ముక్కు మీద ఎగవాలి కబురందినట్లు భలే వస్తున్నావరా అనేవాళ్ళు. ఆఖరికి తండ్రి చనిపోయినప్పుడు కూడా అలాగే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రత్తాలు తండ్రి క్వారీ పనికి వెళ్ళాడు. కొండను తవ్వి రాళ్లను లారీలోకి ఎత్తేవాడు. ఒకరోజు పెద్ద రాయిని నలుగురు కలిసి గుణపాల సాయంతో లారీ ఎక్కిస్తున్నారు. అది కాస్త పట్టు తప్పింది. రత్తాలు తండ్రి మీద పడిపోయింది. ఆ ప్రమాదంలో అతని 2 కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. ఉన్న పలంగా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఓ 10 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశాడు. తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడు దిగాడు సుబ్బుగాడు. రుణానుబంధం అంటే ఇదేనేమో అనుకున్నారంతా. అంత్యక్రియలు అయిపోయాయి. సాయంత్రం తండ్రి పనిచేసే కాంట్రాక్ట్ ఆఫీసర్కి వెళ్లి ఆయనతో గొడవ పెట్టుకున్నాడు సుబ్బు. తన తండ్రి చావుకు నష్టపరిహారం ఇవ్వమని అడిగాడు. పైసా ఇవ్వనన్నాడు కాంట్రాక్టర్. నేను కనుక చావు ఖర్చులకు డబ్బులిచ్చాను, మరొకరైతే అవి కూడా ఇవ్వరు. తాగి పనిలోకి వచ్చాడు, పోయాడు. దానికి నేనా బాధ్యుణ్ణి అన్నాడు. మాట పెరిగింది. పట్టరాని కోపంతో కాంట్రాక్టర్ని సుబ్బుగాడు 4 పీకాడు. అంతే, ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. రత్తాలు తల్లి ఎంతోమంది కాంట్రాక్టర్లను పనివ్వమని ప్రాధాయపడింది. ఎవ్వరూ పనివ్వలేదు. దానికి సుబ్బు నిర్వాకమో కారణమైతే వయసు మీద పడడం రెండోది. 4 రోజులు వాళ్ళు వీళ్ళు ఆదుకున్నారు. ఎవరైనా ఎంతకాలం చూస్తారు? ఆకలి మంటలకు తాళలేక అమ్మా నేను పనిలోకి వెళ్తానే అంది రత్తాలు. వద్దమ్మా వద్దు అందే. కాపురానికి పంపించాల్సిన కూతుర్ని పనిలోకి పంపించడం ఇష్టం లేక. కాని పస్తుల మందు పద్ధతులు బలాదురు కదా. మగదిక్కులేని కొంపకు రత్తాలు రెక్కల కష్టమే రక్షించింది. తను ఏదైనా పని చూసుకొని కూతుర్ని పని మానిపించేయాలని తల్లి ఎంత వెతికినా నిలకడగా 4 రోజులు ఎవరింట్లోనూ పని దొరకలేదు. ఆనందరావు గారింట్లో పని దొరికిందనేసరికి తన ఆరోగ్యానికి నిలకడ లేకుండా పోయింది. ఊరు 3 రోజులుగా ఎండముఖం ఎరగని విషాదంగా ఉంది. 3 రోజులుగా వెలగని పొయ్యిలో పిల్లి, అంపసయ్య మీద తల్లి ముడుచుకొని పడుకొని ఉండడంతో రత్తాలు విచారంగా ఉంది. అమ్మకు తగ్గేలా లేదు, వర్షం వదిలేలా లేదు. పోనీ తను పనిచేసే మేస్త్రి దగ్గరికి వెళ్ళి సాయం అడిగితే ఆలోచించింది. చచ్చ, ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గరకు పోకూడదు అనుకుంది. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే చేతిలో చిల్లిగవ్వ లేకపోయేసరికి కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో రత్తాల్ని చూసిన కాంట్రాక్టర్ ముఖం చాటంతయింది. సమయానికి దేవతలా వచ్చావు. గోడౌన్ కారిపోతుంది, సిమెంట్ బస్తాలు తడిసిపోతున్నాయని అవి పక్కన పెట్టడానికి కాస్త సాయం పట్టు అన్నాడు. బస్తాల పని అయిపోయాక మనసులోని కోరిక బయటపెట్టాడు. భుజాల మీద చేతులు వేస్తూ దగ్గరకు వచ్చాడు. అంతే, చెంప చెల్లుమనిపించి నిన్ను అలాంటి దాన్ని కాను అంటూ వాడిచ్చే డబ్బుల కోసం చూడకుండా పారిపోయింది. బయట ఆకాశంలో మెరుపులు, పేదోళ్ల బతుకుల్లా బితుకుమంటూ వెలిగే గుడ్డి దీపాల్లా. క్షణక్షణానికి గుడిసెలో నీటి మట్టం పెరుగుతుంది. తల్లి పరిస్థితి క్షీణిస్తుంది. తల్లిని కాపాడుకోవడానికి ఏమైనా చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలి?
రత్తాలకి దుఃఖం ముంచుకొస్తుంది. ఆకాశంలో ఉన్నట్టుండి పెద్ద మెరుపు. దేవుడే దిగివచ్చాడా అన్నట్లు గుడిసె ముందో వ్యక్తి మసగ్గా కనిపించాడు. ఎవరో లోపల అడిగాడు జగన్నాథం. ఎవరు కావాలండి? గుమ్మం దగ్గరకొచ్చి అడిగింది. మీ అమ్మ లేదా? ఉందండి. బాగాలేదండి. ఆనందరావు ఇంటికి పనిలోకి వెళ్ళటం లేదా? జ్వరమండి. మూసిన కన్ను తెరవట్లేదండి. పోనీ నువ్వు వెళ్ళొచ్చుగా, ఇంట్లో చుట్టాలున్నారట, సాయంగా రమ్మన్నారు అన్నాడు. ఏ క్షణం ఏమవుతుందో ఏమోనని అమ్మని అంటి పెట్టుకుని ఉండిపోయాను గాని పనిలోకి నేను వెళ్లాల్సింది అనుకుంది. ఆ ఆలోచన అసలు తనకు రానందుకు తనను తానే తిట్టుకుంది. మారు మాట్లాడకుండా జగన్నాథం వెనక వెళ్ళింది. గొడుగిద్దరికీ సరిపోక రత్తాలు తడుస్తుంది. తడిసిన దుస్తుల్లో రత్తాలు కొత్త అందాలు పోతుంది. జగన్నాథం సంతృప్తిగా ఉన్నాడు. ఆనందరావు ఇంటి దగ్గర పరిస్థితి చూసి జగన్నాథం ఆశ్చర్యపోయాడు. ఆయన ఇంటి గేటు వరకు కూడా నీళ్ళొచ్చేశాయి. వరద నీరు ఇంటి గేటు వరకు రావడం ఇంతకు మునిపెప్పుడూ చూడలేదు. వర్షం ఎలాగగాని కురిస్తే ఈయన ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేయడం ఖాయమనుకుంటూ లోపలికి వెళ్లి రత్తాల్ని హాల్లో ఉండమని చెప్పి జగన్నాథం మేడ మీదకు వెళ్ళాడు. రత్తాల దగ్గరకు వెళ్లేటప్పుడే దారిలో కొన్న విస్కీ సీసా తీసి టీపా మీద పెట్టాడు. ఇది సరే, అది ఏది అన్నట్లు ఆనందరావు చూశాడు. ముందు ఈ పని కానివ్వండి, కొత్త పిల్ల, ఇవన్నీ చూస్తే బెదిరిపోగలదు, కింద ఉంచానన్నాడు. అవునా అనుకుంటూ బాటిల్ ఓపెన్ చేశాడు. సార్, ముసురు కదా, స్మగ్లర్లు రేటు బాగా పెంచేశారు అన్నాడు. ఆనందరావు జేబులో నుంచి గుప్పెడి నోట్లు తీసి ఇచ్చాడు. ఆ రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ స్టార్ట్ చేశాడు. అది కూడా అయిపోయే వరకు ఆగి అప్పుడు అన్నాడు జగన్నాథం. సార్, ముసురు వల్ల అమ్మాయిని పట్టుకోవడం చాలా కష్టమైంది. మళ్ళీ మీ దగ్గర మాట పడాల్సి వస్తుందేమోనని భయపడ్డాను అని ఈసారి 2 గుప్పెళ్ళు, అన్ని పెద్ద నోట్లే. సార్, భోజనం వడ్డించడానికి అమ్మాయిని పంపించమంటారా అడిగాడు. నీదే ఆలస్యం అన్నట్లు చూశాడు. గ్లాసులో మరో రౌండ్ పోశాడు. కిందకు వచ్చి అయ్యగారితో అంతా చెప్పాను, పనంతా అయిపోయాక మీ అమ్మ వైద్యానికి డబ్బిస్తారు, తీసుకో అన్నాడు. రత్తాలు జగన్నాథం కాళ్ళ మీద పడబోయేసరికి ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నిజంగా మీ అంత మంచోళ్ళు ఇంకొకరు ఉండరు. మీరు మా పాలిట దేవుడిలా ఆదుకున్నారు. మా అమ్మ గురించి అంత శ్రద్ధ తీసుకున్నారు అంది. అవన్నీ తర్వాత, ముందు పద. జగన్నాథం తొందరపెట్టాడు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆమెను అనుసరిస్తూ జగన్నాథం కదిలాడు. రత్తాలు మెల్లగా గదిలోకి అడుగుపెట్టింది. ఆ వెనకే ఉన్న జగన్నాథం బయట తలుపు గొల్లెం పెట్టేశాడు. రత్తాలు బెత్తరపోయింది. అనుకున్న దానికన్నా ఎక్కువే ముట్టినందుకు జగన్నాథంలోని అంతులోని ఆనందం. వర్షం జోరు పెరిగింది. గాలి కూడా రేగింది. గొడుగుతో సహా విసిరి కొడుతుంటే జోరు తగ్గాకే వెళ్ళవచ్చునని ఓ చెట్టు దగ్గర ఆగాడు. జోబులో కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటున్న జగన్నాథం తన వైపు వస్తున్న ఓ మనిషిని చూశాడు. తన జోబు నిండా డబ్బు. అవి కనబడకుండా జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. ఆ మనిషి సరాసరి తన దగ్గరికే వచ్చాడు. తననే చూస్తున్నాడు. జగన్నాథం మనసులో ఏదో మూల భయం. దొంగ పెదవలో అతను కోసం చూస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి, లేని ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి వాడి పక్కన నిల్చోవడం కన్నా బాణలో వెళ్లడమే సేఫ్ అనుకుంటూ కదిలిన వాణ్ణి, ఏయ్ నిన్నే పిలిచాడు అతను. ఏమిటన్నట్లు వెనక్కి చూశాడు జగన్నాథం. ఎందాక నీతో వచ్చిన అమ్మాయి ఏదే అడిగాడు. జగన్నాథం గతుక్కుమన్నాడు. అయినా అలా కనబడకుండా, అమ్మాయ్యా, ఎవరు నువ్వు అన్నాడు ఆశ్చర్యాన్ని నటిస్తూ. ఏమీ ఎరగనట్లు మాట్లాడక, ఆ పిల్ల నా చెల్లెలు, నా పేరు సుబ్బారావు. ఎవరో వచ్చి ఇప్పుడే తీసుకెళ్లారని మా అమ్మ చెప్పింది. మీరిద్దరూ మేడలోకి వెళ్ళడం దూరం నుంచి నేను చూశాను. ఎదురు వెళ్ళి నువ్వు అక్కడవే తిరిగి వస్తున్నావు. నా చెల్లెల్ని ఏం చేశావు చెప్పు అని గద్దించాడు. సుబ్బు బాలకాన్ని చూసిన జగన్నాథానికి అంత వర్షంలోని చెమటలు పట్టాయి. వాడి చొక్కా చెరిగింది. వాడి గడ్డం మాసుంది. పళ్ళు కళ్ళు ఎర్రగానే ఉన్నాయి. నిజం చెప్తే ఏం చేస్తాడో ఏమోనని, నిజంగా నాకు తెలీదు అని బుకాయించబోయాడు. నీకు తెలీదు అంటూ పళ్ళు బిగిస్తూ మీదకొచ్చి జగన్నాథం కంఠం పట్టుకున్నాడు. అమ్మో, చంపేస్తాడేమో చెప్పకపోతే అని భయపడిపోయాడు. ఆనందరావు పడగదిలో ఉందే అన్నాడు. అది విన్న సుబ్బుగాడు హతాశుడయ్యాడు. అంతలోనే చిన్నపిల్లాడిలా ఏడుస్తూ, ఛీ పాపాత్ముడా, ఎంత పని చేశావురా. నా చెల్లెలు దేవతరా. మేం పూటకు గతిలేని వాళ్ళమే కావచ్చు, కానీ నీతిమాలని వాళ్ళం కామురా అంటూ బలబలా ఏడ్చాడు. ఏం చేయాలో తోచని చిన్నపిల్లాడిలా జగన్నాథం అవాక్కయ్యాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. కూలోళ్ళ కుటుంబంలో ఇవన్నీ మామూలే అని తను ఊహించిందొకటే, జరిగిందొకటే. కడుపు కోసం పడుపు వృత్తికైనా వెనకాడని వాళ్లలో రత్తాలు కూడా ఒక్కతే అని ఊహించి ఎంత పొరపాటు చేశాను. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా వల్ల ఒక కన్నె బతుకు బలి కాకూడదు అని పశ్చాత్తాపంతో ఆలోచిస్తున్నాడు. పట్టుదలతో ఆలోచిస్తున్నాడు. రత్తాల్ని తనే గదిలోకి పంపి మళ్ళీ తనే కాపాడ్డం ఎలా? అందులోనూ ఆనందరావు ఇంట్లోకి.
బయట ఆకాశంలో మెరుపులు అందివచ్చిన అవకాశాల్లా అలరిస్తూ అబ్బురపరుస్తూ మెరుపు వెలుగులో చెట్టు మీదకు ఎగబాకుతూ ఓ పాము పక్షి గూడులోని గుడ్ల కోసం దాని పరుగు. అంతలోని పక్షులు ప్రాణభయంతో అరిచాయి. పాము ఖాతరు చేయలేదు. దాంతో 2-3 పక్షులు ఓ గుంపుగా అయ్యి రెక్కలు టపటపలాడిస్తూ ముక్కుల్ని పిడిబాకుల్లా జోడిస్తూ ఓ గుంపు తర్వాత మరొక గుంపు పాము మీదకు లగాయించాయి. పాము తోక ముడిచింది. జగన్నాథం బుర్రలో వెలుగురేఖ పొడిచింది. సుబ్బుగాన్ని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. వాడు చిలకపేట వైపు ఉరికాడు. జగన్నాథం మేడ వైపు పరుగు తీశాడు. మీదకొచ్చిన ఆనందరావుని తప్పించుకొని పారిపోవడానికి తలుపులు తీయబోయింది రత్తాలు. బయట గొల్లెం పెట్టేయడంతో గదిలోని వెనక గుమ్మంలోంచి డాబా మీదకు పారిపోయింది. ఆమెను వెంటాడుతూ ఆనందరావు కూడా మేడెక్కాడు. మానభయంతో రత్తాలు, కామ ప్రకోపంతో ఆనందరావు పరుగు తీస్తున్నారు. కొదమ సింహంలో అతను, లేడి పిల్లల ఆమె ఆయాసపడుతున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైతే రత్తాలు దొరికిపోయేదే. సరిగ్గా ఆ సమయంలో అడుగుపెట్టాడు జగన్నాథం. వస్తూనే ఆగండి, ఆ అమ్మాయిని ఏం చేయకండి అని అరిచాడు. మత్తెక్కి మదమెక్కి ఉన్న ఆనందరావుకు మతిపోయింది. స్కౌండ్రల్, ఆ మాట అనడానికి నువ్వెవడివిరా? అసలు నా పర్మిషన్ లేకుండా ఎవడ్రా నిన్ను రానిచ్చాడు అని గర్జించాడు. సాటి మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు అడ్డుకోవడానికి ఎవరికి అనుమతి ఇవ్వక్కర్లేదు అన్నాడు ధాటిగా. అది మనుషులకేరా చెల్లింది. మా మోచేతి నీళ్లు తాగి బతికే నీలాంటి కుక్కలకు కాదు. నిజమే, మీ మనుషులమేనన్నది మరిచి మీకు వంత పాడుతున్నన్నాళ్ళు మీ ఆటలు సాగాయి. మా సాటి మనుషులకు అన్యాయం జరిగింది. మేం తప్పు తెలుసుకున్నాం. నన్ను కాదని అమ్మాయిని ఏం చేసినా ఊరుకోను అంటూ కింద ఉన్న ఖాళీ సీసా తీసి పగలగొట్టి పిడిబాకులాగా గురిపెట్టాడు. ఆనందరావు ఉగ్ర నరసింహుడయ్యాడు. యు దట్టి స్కౌండ్రల్, ఎంత ధైర్యంరా నీకు? నా మీదకే వస్తావా అంటూ అటూ ఇటూ చూశాడు. పక్కన గోడకు చెరవేసి ఉన్న కర్ర కనిపించింది. దాన్ని తీసుకుని జగన్నాథాన్ని కొట్టబోయాడు. అంతవరకు శోకతప్త వదనంతో దీనంగా ఉన్న రత్తాలు విద్యుద్ఘాతానికి చలనం పొందిన దానిలా మెరుపు వేగంతో మీదపడి లాక్కొని, జాగ్రత్త, మమ్మల్ని కాదని ముందుకొచ్చావో మాడు పగులుద్ది అని ఆ కర్రనే ఎత్తింది. మేడ కింద అలజడి. ఓవైపు క్షణక్షణానికి ముంచుకొస్తున్న వాననీరు, మరోవైపు గుంపులు గుంపులుగా కదిలి వస్తున్న సుబ్బు మనుషులు. మేడ మీద ఒక పక్క సహస్ర చైతన్య కిరణాలతో ప్రజ్వరిల జగన్నాథునిలాగా జగన్నాథం, మరోపక్క పరమశివుణ్ణి సైతం తలదన్ని నాదశక్తిలో రత్తాలు కనిపించేసరికి చేష్టలుడిగి వెనకడుగు వేయడం కూడా మరిచి మిడిగుడ్లతో చూస్తూ బొమ్మలా నిల్చుండిపోయాడు ఆనందరావు. బయట ఆకాశంలో ఉరుములు మెరుపులు, అచ్చమైన కాంతి కిరణాల్లా, స్వచ్ఛమైన శాంతి చరణాల్లా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.